బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. సార్ నమస్తే సార్, గిరిబాబు గారు. నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, ప్రస్తుతానికి బయట అంతా పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది కాబట్టి చాలామంది నూతన ప్రయాణాన్ని, నూతన జీవితాన్ని స్టార్ట్ చేస్తుంటారు కాబట్టి ఈ రోజుల్లో భార్యాభర్త ఇద్దరు రెండు చేతులా సంపాదిస్తున్నారు కాబట్టి మరి నూతన జీవితాన్ని ఆరంభించే వధూవరులు ఎవరైతే ఉన్నారో దంపతులు తప్పనిసరిగా ఎటువంటి ఆర్థిక విషయాలని, ఎటువంటి మనీ మ్యాటర్స్ని ఇద్దరు డిస్కస్ చేసుకోవాలంటారు. ఎటువంటి మనీ మ్యాటర్స్ పట్ల భార్యాభర్తల ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉండాలి అంటారు. రైట్ క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్గా నేను చాలామందిని చూస్తూ ఉంటాను. భర్త జీతం వచ్చింది తను ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు, భార్య జీతం వచ్చింది తను ఖర్చు పెట్టేస్తుంటుంది. చాలా కేసెస్లో ఇంట్లో జరిగే ఖర్చులన్నీ కూడా నాకు సంబంధం లేదు, మా ఆయన చూసుకుంటాడు, తర్వాత నేను నా ఖర్చులు పిల్లలకి ఏమైనా అవసరం నేను ఖర్చు పెడుతూ ఉంటాను అని ఎవరికి వాళ్ళ యొక్క ఖర్చుల ప్రణాళిక వేసుకొని వాళ్ళు ఇండిపెండెంట్గా స్పెండ్ చేస్తుంటారు. కానీ కామన్ పూల్ ఒకటి క్రియేట్ చేసుకొని కామన్గా ఈ ఖర్చు అవసరమా, ఈ ఖర్చు అవసరం లేదా అని ప్లాన్ చేసుకొని ఏ ఖర్చు పెడుతున్నాను అని భార్యకి చెప్పడం, భార్య ఖర్చు పెడితే భర్తకి చెప్పడం, ఇలా కలిసి ప్లాన్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఇలా కలిసి ఖర్చు పెట్టడం, కలిసి సేవ్ చేసుకోవడం, కలిసి ఇన్వెస్ట్ చేయడం ఎంత అవసరం అంటే ఇద్దరు కలిసి ఉన్నంతకాలం లేదా ఎవరైనా ఒకరు విడిపోయిన తర్వాత కూడా దీని యొక్క విలువ తెలుస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, కేస్ స్టడీ. నేను రీసెంట్గా నాకు ఒక క్లయింట్ కాల్ చేశారు. కాల్ చేసి మా బావగారు చనిపోయారు, మా అక్క ఉంటుంది, తనకి మా బావగారుకి కొంత డబ్బులు 20 లక్షల నుంచి 30 లక్షల మధ్య లావాదేవీలు జరిగాయి, తను ఎవరికో ఇచ్చారు, ఎవరిచ్చారో తెలియదు, ఏం చేశారో తెలియదు, తను ఏదో షేర్ మార్కెట్ గురించి మ్యూచువల్ గురించి అంటుంటే వినడం జరిగింది తప్ప నాకు తెలియదు అని నాకు ఫోన్ చేశారు. నేను వెంటనే ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడిని రిట్రీవ్ చేయగలిగి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళ ఈ క్యాష్ ఎన్ఎస్డిఎస్ స్టేట్మెంట్స్ ఓపెన్ చేసి మొత్తం చూస్తే విస్తుపోయే విషయాలు తెలిసాయి. అతను లాస్ట్ 5 years నుంచి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, లాస్ట్ 5 years నుంచి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, ఆ 20 lakhs తీసుకెళ్ళి పెట్టుబడి పెట్టాడు, అది పెరిగాయి. కానీ వైఫ్కి కనీసం ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ లేదు. అంత లక్షల్లో పెట్టుబడులు పెట్టినా కూడా అన్ఫార్చునేట్లీ ఎక్కడ నామినేషన్ కూడా ప్రాపర్గా అప్డేట్ చేసుకోలేదు తను. నార్మల్గా దెర్ వాజ్ రీసెంట్లీ ఒక కేస్ స్టడీ కూడా చూశాను. ఒక చార్టర్డ్ అకౌంటెంట్ వైఫ్ వాళ్ళ హస్బెండ్ సడన్గా కార్డియాక్ అరెస్ట్తో చనిపోతే వాళ్ళ హస్బెండ్ యొక్క అసెట్స్, వాళ్ళ హస్బెండ్ యొక్క రావాల్సిన డబ్బులు, లయబిలిటీస్, తర్వాత అసెట్స్ ఎక్కడి నుంచి బయటికి రావాలో, ఎక్కడి నుంచి వచ్చేవి ఉన్నాయో, ఇవి ఏ డేటా తన దగ్గర లేకుండా పోయింది. అది మొత్తం కలిసి తను మళ్ళీ ఒకటొకటి రిట్రీవ్ చేయడానికి తనకు దగ్గర మోర్ దెన్ 1 year పట్టింది. ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యుండి నామినేషన్ లేకపోవడం వల్ల, భర్త చెప్పకపోవడం వల్ల మొత్తం తన యొక్క డైరీస్ తీసి, తన యొక్క ఇన్ఫర్మేషన్ తీసి, తన సొంతంగా ప్లాన్ చేసి వెళ్ళి తీసుకొచ్చేసరికి చాలా ఇబ్బంది ఫేస్ చేసింది. కనుక మనము భార్యాభర్త కలిసి ఒక జీవితాన్ని ఎలా ప్రారంభిస్తామో ఆ జీవితంలో ఆర్థిక ప్రయాణం కూడా కలిసి చేస్తూ ఉంటే, కొంతమంది ఏం చేస్తారంటే అమ్మో మామిడికి చెప్తే తిడుతుందేమో నేను చెప్పను, లేదా భర్తకు తెలిస్తే తిడతాడని భార్య చెప్పకపోవడం, ఇలా చేయడం అనేది చాలా తప్పు. అట్లా కాకుండా ఒకరు మరొకరికి ఎంతైనా మన సమభాగం కదా, భర్తలో సగం భార్య, భార్యలో సగం భర్త. అలా నాలో సగం. అట్లా నేను చేసే ప్రతి పని కూడా వైఫ్కి తెలియపరుస్తూ, వైఫ్కి చెప్పుకుంటూ నేను ఇలా చేస్తాను, తను తప్పు ఇది చేయొద్దు అన్నప్పుడు తన మాట వినాలి, లేదా తను చేసినప్పుడు ఇది తప్పు ఇలా చేయొద్దు అంటే భర్త మాట భార్య వినాలి. అలా చేస్తూ వెళ్తే మీ ఆర్థిక ప్రణాళిక ప్రాపర్గా డిజైన్ అవ్వడమే కాకుండా రేపొద్దున ఏదైనా అన్ఫోర్సిన్ కండిషన్ జరిగితే నా దగ్గర ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, మా హస్బెండ్ ఎక్కడ చేశారు, వైఫ్ ఎక్కడ చేసింది, ఏముంది, నా నెక్స్ట్ లైఫ్ ఎలా వెళ్ళాలి, క్లియర్ కట్గా మనకు తెలుసుకోవచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ 99% కేసెస్లలో భర్త ఇన్వెస్ట్మెంట్స్ భార్యకు తెలియట్లేదు, భార్య ఇన్వెస్ట్మెంట్ భర్తకు తెలియట్లేదు. అందుకే నేను ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి ఏం చేస్తానంటే ఒక కామన్ బుక్ ఒకటి ఇస్తూ ఉంటాం మేము జనరల్గా. ఆ బుక్లో ఏంటంటే మొత్తం ఫైనాన్షియల్ డేటా ఉంటుంది. అంటే మీ పాన్ కార్డ్ నెంబరు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ ఎక్కడెక్కడ చేశాము, దాంట్లో నామినీ ఎవరున్నారు, దానికి ఏ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అసైన్ అయ్యి ఉంది అనేది క్లియర్ కట్గా వాళ్ళు రాసుకోవడానికి ఒక బుక్ ఇస్తూ ఉంటాం, ఒక సాఫ్ట్ కాపీ. అండ్ నేను వాళ్ళందరికీ కూడా మా వెబ్సైట్ ద్వారా వాళ్ళకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవ్రీ ఫోర్ట్నైట్ పంపిస్తూ ఉంటాము. అండ్ మా పోర్టల్లో వాళ్ళ యొక్క అన్ని ఇన్వెస్ట్మెంట్స్ సేవ్ చేసుకోవడానికి దాంట్లో అన్ని ట్యాబ్స్ ఉంటాయి, రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి, తర్వాత వాళ్ళకు ఏదైనా ఫిజికల్ అసెట్స్ ఉంటే అవి, ఫిక్స్డ్ డిపాజిట్స్, పోస్ట్ ఆఫీసు, ఇన్సూరెన్స్ పాలసీలు, హెల్త్ ఇన్సూరెన్స్, ఆటో ఈమెయిల్ వచ్చే ఫెసిలిటీ కూడా ఉంటుంది అందులో. అలా అన్నీ ఒక దగ్గర పెట్టుకొని దాని యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ వైఫ్కి చెప్పి, తర్వాత ఈమెయిల్ ఐడి, దాని ఈమెయిల్ ఐడి రిట్రీవ్ చేస్తే ఏ ఫోన్ నెంబర్కి ఉండాలి, అలా జనరల్గా ఏంటంటే హస్బెండ్కి వైఫ్ ఫోన్ నెంబర్ రిట్రీవ్ చేసుకునేలా ఉండాలి, వైఫ్కి
హస్బెండ్ నెంబర్ రిట్రీవ్ చేసుకునేలాగా ఉండాలి. అలా పెట్టుకొని ఏదైనా అన్ఫార్చునేట్ కండిషన్ జరిగితే సో వాళ్ళు మళ్ళీ ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఇబ్బంది పడకుండా మొత్తం అన్నీ ఒక దగ్గర చేసుకునేలాగా ఈజీ ట్రాన్స్మిషన్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోవాలి. అంటే మీరు అన్నట్టుగా కొత్త లైఫ్ ప్రారంభించే నవ దంపతులు వాళ్ళ యొక్క లైఫ్ని డే 1 నుంచి చేసేటప్పుడు ఇద్దరు కలిసి కనుక ప్రయాణం చేస్తే ఒక 2 చేతులు కలిసి ఎంత బలం ఉంటుంది, అలా 4 చేతులు కలిసి ఇంకెంత బలం ఉంటుంది. సో అలా ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని నేను పెట్టే పెట్టుబడి మా అమ్మ వాళ్ళ కోసం నేను ఖర్చు పెడుతున్నాను, మీ అమ్మ వాళ్ళ కోసం నువ్వు ఖర్చు పెట్టు అనేసి నీ ఖర్చు నీది, నా ఖర్చు నాది, పిల్లలది నాకు సంబంధం లేదు, ఇంట్లో రెంట్ నువ్వు కట్టు, ఖర్చు నేను పెట్టు, ఇలా ఎప్పుడు పొరపాటు చేయొద్దు. అట్లా కాకుండా ఇద్దరు కలిసి కనుక ప్రయాణం చేస్తే బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. చాలామంది మగవాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇంట్లో భార్య చెప్పకుండా బయట ఎవరికైనా అప్పులు ఇవ్వడం, లేదంటే బయట వాళ్ళ నుంచి అప్పులు తెచ్చుకోవడం, ఎండ్ ఆఫ్ ది డే అవి ఆ మ్యాటర్ ఏదో రోజు బ్లాస్ట్ అవ్వడం, వీళ్ళిద్దరి మధ్య గొడవడం చాలా జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఇద్దరు ఫస్ట్ డే నుంచే ఫైనాన్షియల్ ప్లానింగ్, నాకు వచ్చిన జీతం ఎంత ఒక బుక్లో రాసుకోవాలి. ఈ మొదటి నెల నుంచి నీ శాలరీ ఎంత, టోటల్ ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత ఖర్చు పెడుతున్నాం, దీన్ని సేవింగ్స్ ఎలా చేస్తున్నాం, ఎక్కడెక్కడ పెడుతున్నాం అని క్లియర్ కట్గా ఉంటే ఊహించుకోండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. అంతేకాకుండా నాకు వచ్చిన డబ్బులు నేను ఖర్చు పెట్టేస్తాను, నీ డబ్బులు నేను ఖర్చు పెట్టేస్తా అంటే ఒక అర్థం లేకుండా లైఫ్ అయిపోతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తికి ఒక 5 years పాటు ఉద్యోగిగా వర్క్ చేస్తే ఎంత శాలరీ వచ్చిందని లెక్కేసుకుంటే రఫ్లీ ఒక 12 lakhs ప్యాకేజ్ ఉంది నాకు. 5 years నుంచి రఫ్లీ అరౌండ్ ఒక 5 years బ్యాక్ 10 lakhs ఉండే, ఇప్పుడు 12 lakhs ఉంది. రఫ్గా ఒక 10 lakhs into 5 years 50 lakhs నాకు వచ్చింది. ఈ 50 lakhs ఏమైంది కనుక ఆలోచిస్తే, అమ్మ నేను 5 సంవత్సరాలు 50 లక్షలు సంపాదించానా, ఈ 50 లక్షలు ఏం చేశాను అని వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడ పోయినా కనపడదు. మీరు ఎవరికైనా చెక్ చేసుకోండి, మీరు చెక్ చేసుకోండి 5 ఏళ్ల నుంచి మీ యొక్క శాలరీ ఎంత వచ్చింది, ఈ సంవత్సరం నెలకు శాలరీ ఎంత, సంవత్సరం శాలరీ ఎంత, 5 ఏళ్ల శాలరీ ఎంత, 5 ఏళ్లలో మీ 50 లక్షల రూపాయలు ఏం చేశారు మీరు? ఏముండదు, లెక్క ఉండదు. ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవసరం లేదు. మీకు శాలరీ అకౌంట్లో పడుతుందా, అకౌంట్ నుంచి ఎంత తీశాను, అకౌంట్లో ఎంత ఉన్నాయి బ్యాలెన్స్, ఎంత ఖర్చు పెట్టాను, ఎంత సేవ్ చేశాను లెక్కేస్తే దిమ్మ తిరిగిపోద్ది ఒక్కొక్కళ్ళకు. నేను అందరికీ అడుగుతూ ఉంటా, మీ శాలరీ ఎంత, లాస్ట్ 5 years ఎంత సంపాదించారు, లాస్ట్ 10 years ఎంత సంపాదించారు, మరి ఏం చేశారు ఇదంతా? ఏదైతే బలవంతంగా సేవ్ చేస్తామో, అంటే బలవంతంగా ఒక ఇల్లు కొనో, బలవంతంగా ఒక ల్యాండ్ కొనో, ఒక ప్లాట్ కొనో, ఒక ఇన్సూరెన్స్ పాలసీ కట్టో, ఇలా బలవంతంగా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినా కనబడతాయి తప్ప అది కాకుండా వేరే ఏవి కూడా మనకు కనిపించవు. అన్ని ఖర్చులు ఆవిరైపోతూ ఉంటాయి. అలా కాకుండా వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని మన ఇన్కమ్ ఇంత, ఎక్స్పెన్స్ ఇంత అని రాసుకొని, నాకు టోటల్గా ఈ నెల బ్యాలెన్స్ ఇంత ఉంది, నెక్స్ట్ మంత్ శాలరీ ఇంత వచ్చింది, క్యారీ ఫార్వర్డ్ బ్యాలెన్స్, ఇది ఎంత ఖర్చు అవుతుంది, అలా ప్లాన్ చేసుకోండి. క్లియర్ కట్గా మీకు మీ బడ్జెట్ అంతా కూడా మీ కళ్ళ ముందు ఉంటుంది. ఇంకొంతమంది మగవాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇంట్లో భార్య పిల్లలకు తెలియకుండా బయట చిన్న చిన్న ప్రాపర్టీస్ కొనిపెట్టేస్తుంటారు. అది మరీ డేంజర్. అది తెలియాలా? వైఫ్ ఏం చేస్తుంది హస్బెండ్ తెలియాలి, హస్బెండ్ ఏం చేస్తుంది వైఫ్ తెలియాలి. పెళ్ళైన ఫస్ట్ మంత్ నుంచే ఇది ప్రాక్టీస్ మీరు స్టార్ట్ చేయండి. అండర్స్టాండింగ్ ఉండాలి, ఫైనాన్షియల్ అండర్స్టాండింగ్. ఒక కామన్ డైరీ పెట్టుకోండి, ఎవ్రీ ఇయర్ డైరీ పెట్టుకొని ఫస్ట్ మంత్ లెఫ్ట్ సైడ్ హస్బెండ్ ఇన్కమ్, రైట్ సైడ్ వైఫ్ ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ రిసీవ్డ్, ఎక్స్పెన్స్ ఏంటి, చాలా ఓవర్. పెద్ద టైం కూడా స్పెండ్ చేయక్కర్లేదు. మేజర్ ఎక్స్పెన్స్ రాసుకుంటే సరిపోతుంది, రిమైనింగ్ మిస్టేనియస్ రాసుకుంటే సరిపోతుంది. ఇంట్లో ఖర్చులు ప్రతి రూపాయి రాయాల్సిన అవసరం లేదు. మిస్టేనియస్ ఎక్స్పెన్స్ ఇంత రఫ్లీ అర్థమైపోతుంది. పాలవాడికి ఎంత, గ్రాసరీస్కి ఎంత అవుతుంది, ప్రొవిజన్స్కి ఎంత ఖర్చు అవుతుంది అర్థమైపోతాయి. ఇవన్నీ తీసేస్తే ఎంత మిగులుతున్నాయి, ఎంత నేను సేవింగ్స్ కోసం పెడుతున్నాను. సో నెక్స్ట్ మనం క్యారీ ఫార్వర్డ్ అలా ప్లాన్ చేసుకుంటూ వెళ్తే మన దగ్గర ఎంత డబ్బులు మిగులుతున్నాయో క్లియర్ కట్గా అర్థమైతే ఒకసారి ఊహించుకోండి మీ ఆర్థిక ప్రణాళిక ప్రాపర్గా డే 1 నుంచి చేసుకుంటూ వెళ్తే ఎంత క్లియర్గా ఉంటుందో. ఇలా కాకుండా అంత ఎక్కడెక్కడో ఖర్చు పెట్టేసి మెస్సివ్ చేసుకొని అంతా అది వైఫ్కి తెలవకుండా చెప్పకుండా చేస్తే అది ఎప్పటికీ సరికాదు. లైఫ్ అంతా చిందరవందరగానే నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆర్థికంగా మనం ప్లాన్డ్గా ఉంటామో ఆ ఆర్థిక ప్రణాళిక, ఆర్థిక ప్లాన్ మీకు ఆర్థిక భద్రత, భరోసా ఇస్తుంది. సో నేను పడుకునేటప్పుడు నా దగ్గర ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఇంత మ్యూచువల్ ఫండ్ బ్యాలెన్స్ ఉంది, ఇంత ఎమర్జెన్సీ ఫండ్ ఉంది అని కనుక అనుకుంటే రేపు పొద్దున నా జాబ్ పోయినా, లే ఆఫ్స్ అయినా నాకు ఏ ప్రాబ్లం లేదు అని కనుక మీకు ఒక భరోసా ఉంటే ఎంత ఆర్థికంగా ఎంత బాగుంటారు, ఆరోగ్యంగా ఎంత బాగుంటారు. ఇప్పుడు 45 years రాగానే మా జాబ్ ఏమైద్దో, లే ఆఫ్స్ అవుతున్నాయి, రెసెషన్ వస్తుందంట, రెసెషన్ వస్తే, లే ఆఫ్స్ వస్తే నా జాబ్ పోతే నా పరిస్థితి ఏంటి, హోమ్ లోన్ ఎలా కట్టాలి, పిల్లల ఎడ్యుకేషన్ ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నీ మైండ్లో ఉంటే నిద్ర పడుతుందా? ఆర్థికంగా మనము ఎప్పుడు కూడా అల్టిమేట్గా మనిషికి 2 goals ఉండాలి. పడుకుంటే నిద్ర రావాలి, తినగానే అరిగిపోవాలి. అరగడం కోసం తిరగొద్దు, నిద్రపోవడం కోసం ట్యాబ్లెట్ వేసుకోవద్దు. ఇది ఎప్పుడు జరుగుద్ది? హ్యాపీగా నిద్రపోవాలి అంటే మీకు ఎటువంటి ఆర్థికంగా మన మైండ్లో స్ట్రెస్ ఉండకూడదు.
ఆ స్ట్రెస్ ఉంటే నిద్ర రాదు కదా. అలాగే తినగానే అరిగిపోవాలి అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ అవ్వాలి అంటే మీరు ప్లాన్ చేసుకోండి డే 1 నుంచి వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని ఎంత సేవింగ్స్, ఎంత ఎక్స్పెన్సెస్, ఎంత ఇన్కమ్ ఉంది, దట్స్ ఆల్, అంతే, వెరీ సింపుల్. ఈ విషయాలు తప్ప అన్నీ మాట్లాడుకుని ఉంటారు. ఈ వీకెండ్ కొత్త సినిమా ఏం వస్తుంది, లేదా ఓటీటీలో ఏం రిలీజ్ అవుతుంది. దీనివల్ల ఆర్థికంగా కాదు, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఎంత పెరుగుద్దో ఒకసారి ఊహించుకోండి. అండర్స్టాండింగ్ పెరుగుద్ది, ఇద్దరి మధ్య కుటుంబం పట్ల ఒక బాధ్యత ఉంటుంది, ఒక భయంతో కూడిన ఒక డిసిప్లిన్ ఏర్పడుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని వాళ్ళ గురించి వాడట్లా వీడిట్లా బంధువుల గురించి మాట్లాడే బదులు ఇద్దరు కూర్చొని మన యొక్క ఆర్థిక ప్రణాళిక ఇలా వేసుకుందాము, మన దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి, ఇంత ఇన్కమ్ వస్తుంది, ఇంత ఎక్స్పెన్స్ అవుతున్నాయి, పిల్లల కోసం ఇలా ప్లాన్ చేసుకుందాము, కొత్త కారు ఇలా తీసుకుందాము, వెకేషన్ ఇలా వెళ్దామని ఒక్కసారి వైఫ్తో కూర్చొని మాట్లాడండి. పెళ్లికి ముందు జరుగుతాయి ఇవన్నీ, పెళ్లికి ముందు, తర్వాత రోజు యుద్ధమే. పెళ్లికి ముందు విపరీతమైన టైం ఉంటుంది మాట్లాడడానికి, పెళ్లి తర్వాత ఫోన్ రాగానే కథం. పెళ్లికి ముందేమో ఎంగేజ్మెంట్ అయిన పక్క రోజు నుంచి గంటలు ఫోన్లు మాట్లాడేసుకుంటారు. దానికి మీరైనా ఎక్సెప్షన్ కాదు. ఇలా కాకుండా తర్వాత నుంచి మన చేతుల్లో ఏమి ఉండదు. వైఫ్ అండ్ హస్బెండ్ మంచిగా కూర్చొని ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే ఒకసారి ఊహించుకోండి, ఇద్దరు మంచిగా కూర్చొని నేను ఇలా ప్లాన్ చేసుకున్నానని నెలకు 2 సార్లు 3 సార్లు మనకు వచ్చిన ఇన్కమ్, లేదా ఒకసారి అట్లీస్ట్ మనకి ఇద్దరు కూర్చొని మన ఇన్కమ్ని ఇక్కడ రాసుకొని నాకు ఇంత ఎక్స్పెన్స్ అవుతున్నాయి, ఇంత వెళ్తుంది, ఇది తగ్గించాలి లేదా పెంచుకోవాలి, మనకి టార్గెట్ ఉంది అని ఒకసారి ప్లాన్ చేసుకోండి. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో లైఫ్. ఎగ్జిక్యూట్ చేసి చూడండి. భయంతో కూడిన ఒక డిసిప్లిన్ ఏర్పడుతుంది. రేపటి నుంచి అనవసరంగా వృధాగా ₹1 ఖర్చు పెట్టాలంటే అమ్మో. సో మా ఆయన తెలియకుండా చీర కొనుక్కుంటే ఆ కిక్కే వేరు, మావిడే తెలియకుండా ఈ ఖర్చు పెడితే ఆ కిక్కే వేరు. బట్ కలిసి పెట్టండి, ఆ కిక్ ఇంకోలాగా ఉంటుంది. కలిసి ఖర్చు పెడితే కిక్ వేరే లెవెల్లో ఉంటుంది. సో అప్పుడు మీ లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. మనకు పెద్దమ్మ, పెద్దనాన్న, చిన్నాన్న, బాబాయిలు, మామయ్యలు ఎవరు లేరు చెప్పడానికి. మనకు ఆర్థిక గురువు అనేవాళ్ళు మన దోస్తులు, మన ఇంటి పక్క వాళ్ళు, మన కొలీగ్స్, వీళ్ళే. అలా కాకుండా మీ వైఫ్ని కూడా మీ యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్స్ చేసి తనతో కలిసి ప్రయాణం చేయండి. ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో అర్థం చేసుకోండి. సో అంటే ఇవి కాకుండా ఇంకా అన్ని ఇవే మాట్లాడాలి మెయిన్గా. మీ అమ్మిలా అన్నది, మీ అక్కిలా అన్నది, మీ చెల్లిలా అన్నది, అవి వదిలేసి ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాట్లాడుకొని మన యొక్క లైఫ్ని ప్లాన్ చేసుకుంటే ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది. ఎప్పుడెప్పుడు వీకెండ్ వస్తే ఊరు వెళ్ళిపోదాం, లాంగ్ వీకెండ్ ఎప్పుడు వస్తే బస్సుకు రిజర్వేషన్ చేసుకుందామా, ట్రైన్కి చేసుకుందామా, ఫ్లైట్కి చేసుకుందామా, ఇదే అయిపోతుంది జీవితం అంతా. అది కొంచెం అందులోంచి బయటకు వచ్చి ఫైనాన్షియల్ ప్లానింగ్ కలిసి ప్లాన్ చేసుకొని ఒకసారి ఇంప్లిమెంట్ చేసి చూడండి. అంటే నేను చాలామంది రీసెంట్గా గమనించాను, 1వ తేదీ వస్తుందంటే క్యాలెండర్ ఓపెన్ చేసి ఈ నెలలో ఇన్ని లాంగ్ వీకెండ్లు ఉన్నాయి, ఈ 3 days 4 days ఈ లాంగ్ వీకెండ్ మీ ఊరికి వెళ్దామా, మా ఊరికి వెళ్దామా, ఇంకో ఊరికి వెళ్దామా, బస్కి వెళ్దామా, ట్రైన్కి వెళ్దామా, ఇదే గోల్ అయిపోయింది. కానీ అసలు ఏంటి మనం ఫైనాన్షియల్గా స్ట్రెంథన్ అవ్వాలి అంటే, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం చేయాలి అన్న ఆ ఒక్క విషయం తప్పించి ఈ లాంగ్ వీకెండ్ల గురించి ఆలోచించి సరిపోతుంది జీవితం అంతా. చాలామంది నన్ను అడుగుతుంటారు, మామూలుగా నేను సేవింగ్ చేయాలంటే ఏ మ్యూచువల్ ఫండ్ పెట్టాలి, ఏ షేర్స్ కొనాలి, ఏ చేయాలని. అవి కాదు. సో మీరు ఫస్ట్ ఒక ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లాన్ చేసుకొని ఇంత అమౌంట్ నేను సేవ్ చేయగలుగుతున్నాను నాకు వచ్చిన ఆదాయంలోంచి అని, ఆ సేవింగ్స్ని అట్లీస్ట్ ఎక్కడ పెట్టి మీరు టైం ఇచ్చినా అది పెరుగుతుంది. సో అలా కాకుండా వృధా చేస్తూ పోవద్దు ఆ డబ్బుల్ని. నేను ఇంకొంతమంది నా ఫ్రెండ్స్ని గమనించాను, ఒక 3-4 months అంటే ఒక 3-4 monthsలో ఎన్ని లాంగ్ వీకెండ్లు ఉన్నాయో అవన్నీ లిస్ట్ అవుట్ చేసేసుకొని బస్సులకి, ట్రైన్లకి టికెట్ బుక్ చేసుకుంటారు చాలామంది. ఏంట్రా ఎప్పుడు బుక్ చేసుకున్నావు ఏంటంటే, లేదు నేను 3-4 months బ్యాక్ బుక్ చేసేసుకున్నాను, నేను అప్పుడే క్యాలెండర్ చూసుకున్నాను, ఏప్రిల్లో ఎన్ని లాంగ్ వీకెండ్లు ఉన్నాయి, మేలో ఎన్ని లాంగ్ అంటే ఊరు వెళ్ళడానికి కూడా ఒక 6 months ప్రణాళిక వేసుకుంటున్నారు. బస్కి వెళ్ళాలా, ట్రైన్కి వెళ్ళాలా, శుక్రవారం, శనివారం, ఆదివారం ఎప్పుడు సెలవు వస్తుంది, లేదంటే శనివారం, ఆదివారం, సోమవారం ఎప్పుడు వస్తుందని చాలా ప్లాన్గా ఉంటారు. ఊరు వెళ్ళే విషయంలో మాత్రం ఆ ప్లాన్ చేసేది దాంతోపాటుగా లైఫ్ని కూడా ప్లాన్ చేయండి, జీవిత ప్రయాణాన్ని కూడా ప్లాన్ చేయండి. అప్పుడు జీవిత ప్రయాణం ఇంకా సుఖమయంగా ఉంటుంది. ఆ 6 months 3 monthsలో ప్రయాణం కాదు. లైఫ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. ఎంజాయ్ ద జర్నీ. ఆ ఎంజాయ్ చేసేటప్పుడు తోటి ప్యాసింజర్స్ అందరినీ కలుపుకొని వెళ్తే ఇంకెంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో జీవితంలో ఉండే సుఖాన్ని, హ్యాపీనెస్ని అనుభవించాలి. కానీ అన్ఫార్చునేట్లీ చాలామంది నాకు టైం లేదు, బిజీ ఉంటున్నాను, ఆఫీస్ బిజీ, ఏ బిజీ అంటారు. ఓకే, ఒక్కసారి పక్కన పెట్టండి, వైఫ్తో రోజు ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడండి, ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఇన్వాల్వ్ చేయండి. ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో అర్థం చేసుకోండి. అప్పుడు మీరు ఎంత కష్టపడుతుందో తనకు తెలుస్తుంది,
తను ఎంత ఇంటి కోసం కష్టపడుతుందో మీకు తెలుస్తుంది, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అంత పెరుగుతుంది, దానివల్ల ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మీకు చాలా కార్టూన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ మీద వస్తూ ఉంటాయి కదా, ఏది వైఫ్ని హస్బెండ్ టీజ్ చేయడము, హస్బెండ్ వైఫ్ టీజ్ చేయడం, ఇలా వస్తాయి కదా. అలాంటి వాటి నుంచి ఒకసారి బయటకు వచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ సఖ్యంగా మంచిగా ఉండే ఒక గుడ్ కపుల్ని ఆదర్శంగా తీసుకొని మీరు మీ ప్లాన్ చేసుకోండి, మీరు ఒకరికి రోల్ మోడల్ లాగా ఉండండి. దెన్ యూ సీ ద లైఫ్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. సో ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. ప్రతి ఒక్కళ్ళు ప్లాన్ చేసుకొని భాగస్వామిని కనుక భాగస్వామ్యం చేస్తే మీ లైఫ్ సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి. చాలా మంచి టాపిక్ గురించి చాలా హెల్దీగా డిస్కస్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.